ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అవునండి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రతిదినము ఏదైనా తప్పు చేస్తే సరిచేసుకుంటూ భయభక్తులతో ప్రార్థన చేస్తూ ఆయన్ను క్షమించమని అడుగుతూ పాపక్షమాపణ నొందుతున్న వారు నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడుతున్నారు. దేవుని అంతేకాదండి, దీనులను కరుణించడము, అబద్ధం ఆడకుండా నీతిగా ఉండడము, దొంగతనాలు చేయకపోవడము, మరి ఎంతో దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి ఉండడము, దేవునికి మొరపెట్టడము, ఆయన వాక్యాలు బోధించడము, ఇతరులని మార్చడము, ఆయన ప్రార్థన చేయటము, ఆయనకు మొరపెట్టడము, ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఉదయకాల సాయంకాల ప్రార్థనలు చేయడము, పాటలు పాడటము, ప్రార్థనలు చేయడము, వాక్యాలు చదవటము, ఇవన్నీ నీతిమంతుల యొక్క మార్గాలే ఉన్నాయి. ఆయన అనుసరించి నడుచుకునే మా యొక్క బిడ్డలై ఉన్నారు. కాబట్టి నీతిమంతుల మార్గము ఆయనకు తెలుస్తుంది. అయితే దుష్టులు ఎవరనగా, దుష్టులు దేవుణ్ణి వ్యతిరేకించేవాళ్ళు, దేవుని మాటలన్నా, దేవుని పాటలన్నా, దేవుని ప్రార్థనలన్నా వ్యతిరేకించేవాళ్ళు దుష్టులు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవాళ్ళు దుష్టులు. అంటే తాగుబోతులు, అబద్ధాలు ఆడేవాళ్ళు, జోదగాళ్ళు, మోసగాళ్ళు, వీళ్ళందరూ కూడా దుష్టుల లెక్కలోకి వస్తారు. వీళ్ళ మార్గము నాశనంకు నరుపుతుంది. వాళ్ళ జీవితాలు చెడుపుకుంటున్నారు. వారు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని పట్ల వ్యతిరేకంగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి వారికి నాశనము నడుపుతుంది. కాబట్టి ఇలాంటి వారితో సహవాసం చేయక, దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుని యందు భయభక్తులు గల వారిని సహవాసం చేసుకొని వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ మార్గంలో మనము నడవాలి. యేసు ప్రభును నమ్ముకుంటే మనకన్ని మంచి లక్షణాలే వస్తాయి. యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తాము. మనము ఆయన యందు ఉన్నప్పుడు మనకి ఎంతో మంచి మేలు జరుగుతుంది. ఎలాగంటే మనము ఆచితూసి అడుగు వేస్తాము. ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా అనేది మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని. ఆయన మన మార్గాలు తెలిసి ఉన్నవాడు, మన అంతరంగాన్ని తెలుసుకున్నవాడు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు మనము ప్రేమ కలిగి, ఆయన ప్రేమను నలుగురికి పంచుతూ ఆయన్ను మనము విస్తరింపచేద్దాము, వర్ధిల్ల చేద్దాము, ఆయన మార్గంలో నడుద్దాము, యథార్థత కలిగి ఉందాము. ఇలాంటి ప్రభు మాటలను మీరు వినాలంటే ప్రతిరోజు మా యొక్క వాగ్దానాల కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.